మహాగారు హాయ్ సార్. ఇది అంటే చాలా ఎక్కువ ఐపీ ఇచ్చేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ పల్స్ మనకు తెలీదు ఎలా ఉంటుందన్నది. మనం బయట మీడియా వాళ్ళందరూ యావరేజ్ అనుకున్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అద్భుతం మాది అమోఘం అన్న సినిమా ఏమో జనాలు చూడట్లేదు. అంటే మీరు గత కొన్ని రోజుల నుండి చాలా ఓవర్ ఐపీ ఇచ్చేసారేమో ఈ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది, ఆడియన్స్ వెళ్ళేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలిగా. సార్ నేను ఈ విషయంలో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఆడియన్సే సార్. నా సినిమాకి తప్ప పక్క సినిమా నా తర్వాత అంటే నా సినిమాలకు తప్ప మిగతా సినిమాలంటే నేను ఆడియన్సే. గాంధీనగర్ విజయవాడ ఆడియన్స్ ఉంటారు నేను. సో అక్కడే పుట్టి అక్కడే పెరిగి థియేటర్ల మధ్యలో పెరిగినోడు నేను. సో నా గురించి నాకు తెలియదు అంటే ఎలా సార్? సో నాకు తెలుసు కదా. అండ్ నా చుట్టుపక్కల అలా అయితే మీ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు దాకా అదే సార్ నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కసారి ఎలైన్ అవుతుంది, ఒక్కొక్కసారి మార్కెట్కి ఎలైన్ అవ్వదు. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో రాకపోవటం వల్ల కొన్ని వెళ్ళకపోవచ్చు. కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే సినిమా డెబ్యూ అయ్యారు, అది హిట్ అయింది. 60-70 లక్షలు తీసి 10 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది. ఉమామహేశ్వర గ్రూప్స్ తీశారు, అది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఇది 3వ సినిమా. అది చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఏంటంటే సార్, కష్టపడాలి కదా సార్, లైఫ్ లా పని చేయాలి కదా, అదే రాసుకోవాలి కదా సార్. అదే మన కష్టాన్నే చెప్పాలి. అదే సార్ నేనేమంటానంటే, నేను కూడా ఆడియన్స్ని సార్. అండ్ అందరూ ఆడియన్సే అండి, మేము కూడా ఆడియన్సే. సినిమా ఏం మేము క్రిటిక్స్ లా చూడము. సో క్వశ్చన్ ఏంటి చెప్పండి చెప్పండి. అదే నేను క్లాసిఫై చేయట్లేదు అంటున్నాను. ఆడియన్స్ నేను కూడా ఆడియన్సే అని చెప్పేసి అంటున్నా. అండ్ ఇది మేధావులు మాత్రమే చూసేటువంటి సినిమా కదా. ఎందుకంటే మనిషి అనేవాడు మేధావుడు, ప్రతి ఒక్క వ్యక్తికి మేధస్సు ఉంటుంది. ఇంతకు ముందు మీరు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా కదా సార్. మరి మేధావుల సినిమా కాదంటున్నారు. మేధావుల సినిమా మాత్రమే కాదు అంటున్నా అని ట్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. అందరూ మేధావులే, ప్రతి మనిషికి మేధస్సు ఉంటుంది. మనం ఎందుకు అంటే, నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రతిసారి ఆడియన్స్కి అర్థం అవుద్దా? ఆడియన్స్ ఏంటి సార్ తెలుగులో ఏమన్నా నిశాని వల్ల చదువుకున్నాను సార్, వెళ్తున్నాను సార్, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ప్రతి మనిషికి ఒక మేధస్సు ఉంటుంది సార్. తెలుగు స్టేట్స్ హావ్ ద మోస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఇన్ ద కంట్రీ. వి ఆర్ ద హైయెస్ట్ జీడీపీ. అందుకనే ఓటీటీలు అంత షైన్ అవుతున్నాయండి. డెఫినెట్లీ సార్, చూస్తున్నారు సార్, థియేటర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. తెలుసండి, నేను చిన్నప్పుడు 4 సినిమాలు చూసాను రోజుకి. సార్ మిగతా సినిమాల గురించి నేను మాట్లాడలేదు సార్, నా సినిమా గురించి మాట్లాడుతున్నాను. నా సినిమా థియేటర్ వాల్యూ ఫిల్మ్. థియేటర్లో ఖచ్చితంగా మర్చిపోరు, థియేటర్లో వాళ్ళు చెందిన అనుభూతి ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చిన నా మొదటి సినిమా ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఒక కైండ్ ఆఫ్ అనుభూతిని ఇచ్చింది కదా. అటువంటి అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి రావు బహదూర్ కూడా ఇస్తాడు. వీడు గుర్తుండిపోతాడు. వీడు అంటే మీరు అన్నారు చూడండి, మీరు వేరే సినిమాలకు కూడా ఆడియన్స్గా మీరు క్రిటిసైజ్ చేస్తాను అది ఆడియన్స్గా. ఇంతకు ముందు మీరు అలా కొన్ని సినిమాలకి కొందరు డైరెక్టర్ని క్రిటిసైజ్ చేసేది, ఇప్పుడు మీకు నెగిటివ్ అవచ్చేమో. మీకు ఒక విషయం చెప్పనా, అంటే ఇంత ప్రెస్ ఉంది కాబట్టి నాకు ఏ రోజు అది అడ్రస్ చేసే అవకాశం రాలా. ఆ రోజు నేను మాట్లాడింది ఏది మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నల్లో లేదు. నేను కమర్షియల్ సినిమాని చెప్పలేదు, ఒక దర్శకుడినో ఒక నటుడినో ఏమీ విమర్శించలేదు. ఆ రోజు సందర్భం ఉమెన్స్ డే, దానికి సంబంధించిన నేను గమనించినటువంటి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ముక్కలు చేసి పీసులుగా వేరువేరుగా కావాల్సినట్టుగా రాశారు. అంతే తప్పనిచ్చి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంత జర్నలిస్టులుగా సార్, ఆ చిన్న రీసెర్చ్ వుడ్ మేక్ మై లైఫ్ ఈజీ సార్. I didn't talk about commercial. I didn't talk against commercial cinema. I didn't talk against any actor or director. I didn't disrespect any film. I was discussing about an aspect of a film on a women's day. That's it, sir. దాన్ని చాలా రకాలుగా అంటే ఎందుకు అంత యాంప్లిఫై చేశారనేది కూడా నాకు తెలియదు. ఎందుకు జరుగుతుంది నాకు నిజంగా ఒక ఆయన చాలా సహాయపడ్డాడు. నాకు అప్పటికి అర్థమయ్యేది కాదు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ మీడియా మార్కెటింగ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది అని. నాకు ఇవన్నీ తెలియదు. నాకు సినిమా తీయడం తెలుసు, జనాల్ని అలరించడం తెలుసు. ఒక ఆయన ఒక పిఆర్ఓ ఫోన్ చేసి నాకు, ఈ రోజు నుంచి 15 రోజులు ఫోన్ ఎత్తమాకండి, ఫోన్ అసలు తీసుకోమాకండి, ఎటైనా వెకేషన్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకంటే అలా ఉండబోతుంది అని అన్నారు. అలా ఉండబోతుందని ముందే తెలిస్తే అంటే అదేంటి ఏమన్నా మంచిగా స్ట్రక్చర్ గీసి ఒక వెన్ డయాగ్రామ్ గీసి ఇంత అవ్వాలి అని చెప్పేసి అసలు అది సార్ బేసిక్లీ అంతా వక్రీకరించబడింది. ఇంతటి అంటే నాకు జర్నలిజం నాకు చాలా ఇష్టమైన జాబ్. నాకు ఒకవేళ నేను ఫిల్మ్ మేకర్ అవ్వకపోయి ఉంటే కనుక జర్నలిస్ట్ అయ్యండి. ఒకవేళ నేను జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఒక ప్రశ్న అడిగే ముందు అసలు
ఆ చిన్న పీస్ కాదు సార్ చూసి మీరు జడ్జ్ చేయాల్సింది. ఆ రోజు జరిగింది తెలుసుకొని నన్ను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని గురించి నేను సంభాషించడానికి రెడీ. సార్ గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు సార్, ఇది ఎందుకంటే కా సినిమా ఒక 10 కోట్లు బడ్జెట్ పెడితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా రిస్క్ ఇప్పుడు అనురాగ్ శరత్ ఉన్నాడని మహేష్ బాబు గారు ప్రజెంట్ అని చెప్పేసి దీనికి బడ్జెట్కు వెనకాడకుండా పెట్టారా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ కథను తీసుకున్నారు? బడ్జెట్ కాదండి, ఇక్కడ మెయిన్ కథ అండి. కథ గురించి పెట్టామండి. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సార్ ఓటీటీ అనుకోవచ్చు, థియేటర్లు కూడా చాలా వీక్గా ఉంది మార్కెట్. అవునండి. ఇప్పుడు సత్యదేవ్ గారి మీద కూడా మీరు కొంచెం రిస్క్ చేస్తున్నట్టు ఈ మూవీ, ఎందుకంటే మార్కెట్ మాట్లాడుకున్న పరిస్థితి కావచ్చు, ఈ మేకప్కి ఖర్చులు, సెట్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. మీకు ముందే వీళ్ళు చెప్పారా బడ్జెట్ విషయంలో, లేదంటే ఇప్పుడు బడ్జెట్ మీకు తలకు మించిన భారంగా మారిందా, మీరు ఎలా అనుకుంటున్నారు? తలకు మించిన భారం కాదండి, ముందు ఏమనుకున్నామో అదే దాని ప్రకారం చేశారు. ఒకటి ఏంటంటే వీళ్ళు మహా వెంకటేష్ కానీ సత్యదేవ్ కానీ ఇద్దరు కూడా నిర్మాత మనుషులు కాదండి, ఆడియన్స్ మనుషులు. వీళ్ళు ఈ నిర్మాత, నటుడు, డైరెక్టర్ అయిన ఓ రకం చెప్పారు. ఆడియన్స్ మనుషులు అయితే డబ్బులు తెప్పిస్తాం సార్. నేను అంటే జర్నలిస్ట్ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు 200 సినిమాలు వస్తున్నాయి, 5-10 ఆడుతున్నాయి. ఏ సినిమా ఎందుకు తీసారని మీరు అడిగే క్వశ్చన్లో ఏ సినిమా తీస్తున్నా చూద్దే అని నేను అడుగుతా. చెప్పండి, అదే తీస్తాను. తెలిస్తే అందరూ అదే తీస్తారు. మరి అందుకనే నిర్మాతను సపోర్ట్ చేసి నిలబెట్టేలా చేస్తే ఇలాంటి ప్రయోగం చేయడానికి మాలాటలు ముందుకు వస్తారు. అంటే సపోర్ట్ అంటే ఏం చేయాలండి? సినిమా బాగాలేకపోయినా బాగుందంటారా? కాదు, 15 రోజులు తాగబెట్టి ఈ సినిమా జనాలకి అర్థమవుతుందా అసలు అని అలాగే సపోర్ట్ అంటే ఏ విధంగా? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలా కొత్త ప్రయోగం చేస్తున్నాం అండి. మీకు డబ్బులు పోతాయి, మీరు గ్యారంటీగా మీరు ఇట్టే కొడతారని అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు మీరు ఇది వ్యాపారం సినిమా అన్నది, మీరు సినిమా తీసేటప్పుడే మీకు తెలుసు సినిమా నడుస్తుందా నడవదా, వస్తే లాభాలు వస్తాయి లేదంటే డబ్బులు పోతాయన్న సంగతి మీరు తెలిసి దిగుతున్నారు. దానికి ఇంకా సపోర్ట్ ఏముందండి? మాట్లాడుతాను, పోతుందని ఎవరన్నా తీస్తారా? సినిమా పోతుందని ఏమండి పోతుంది అని ఎవరు తీయరు, కానీ సినిమా నడుస్తుందా నడవదా అన్నది మాత్రం చెప్పలేరు కదండి. ఇది మేము అది ఎవరికి తెలియదుగా. అది దీనికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి డబ్బులు, దానికి ఏదైనా డబ్బులు వస్తాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి 10 కోట్లను, మీకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఆ మాటే కానీ నిజమైతే సార్, ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉన్నాడు సార్. ఇలా చింతా గోపాలకృష్ణ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ లేకపోతే అసలు నేను లేను, మీరు లేరు, ఇక్కడ కూర్చొని ఎవరు ఉంటారు? ఎందుకంటే ఈకో సిస్టమ్ ఇదేంటంటే లాభ అంటే హై సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీస్తారంటే కాకి ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు, ఎంత వచ్చింది అంత వచ్చిందని. 99% అబద్ధం. పోన్లేండి, ఈ రోజు చెప్పారు మీరు సినిమా మేము ఇన్నాళ్ళు అది నిజం అనుకుంటున్నాము. ఓ సినిమా 450 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదే నిజం. అమ్మో కలెక్ట్ చేసింది అంత అబద్ధం. కానీ నేను చెప్పేది ఏమిటంటే గోపాలకృష్ణ గారు బట్ ఐ రియల్లీ లవ్ దిస్ కాన్వర్సేషన్ సార్. ఎందుకంటే మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ వేసి మా లోపల నుంచి అసలు విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సార్ కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా? రావు బహదూర్ అండి ఒకటే శ్రీపాల్ కాకి మిగిలిందా? కాకి మిగిలిందా? ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది సార్. ఒకటే డిస్కషన్. రావు బహదూర్ సైకలాజికల్ డ్రామా, అక్కడ ఆ టాపిక్ బయటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, వేరే టాపిక్ కాదు. వెంకటేష్ మహాగారు ఆడియన్స్ విల్ చెరిష్ రావు బహదూర్ లైక్ ఎనీథింగ్. ఆడొక ఇంటి ముందు దిష్టి బొమ్మ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆయన పెట్టుకుంటే ఇంట్లోకి ఏ దరిద్రం రాదు అని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. అంత ఓన్ చేసుకుంటారు రావు బహదూర్ అనేవాడు ప్రతి తెలుగు, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్.